దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ కూడా ఈ 6 నెలల్లో మరి పెన్షన్ పెంచిన ఎన్టీఆర్ భరోసా పథకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా 3,000 నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడమే కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6 లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం.